ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము యూరిక్ యాసిడ్ మన యొక్క శరీరంలో అంటే రక్తంలో ఉంటే గన ఆయుష్ తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరి ఈ యూరిక్ యాసిడ్తో ఆయుష్ ఎలా తగ్గుతుంది, దానికి కారణాలు ఏంటి అని ఇప్పుడు మనము తెలుసుకుందాం. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడాన్ని మనం గన నిర్లక్ష్యం చేస్తే మన యొక్క ఆయుష్లో 11 సంవత్సరాలు తరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి యూరిక్ యాసిడ్ స్థాయి గన పెరిగితే ప్రధానంగా గౌట్ అనే కీళ్ళ సమస్య అనేది వస్తుంది. మీరు వినే ఉంటారు. అది ఎక్కువగా గౌటు, కాలుకు బొటనవేలు అక్కడ ఎక్కువ నొప్పి రావడము, అసలు ఆ కాలు ఎత్తలేకపోవడము, ఆ యొక్క వేలును బొటన వేలును పట్టుకున్నా కూడా భయంకరమైన నొప్పి, తట్టుకోలేరనమాట. అంత నొప్పి అనేది వస్తుంది. మరి యూరిక్ యాసిడ్ పెరిగి ఈ కీళ్ళల్లో స్ఫటికల్లా తయారయ్యి ఆర్థరైటిస్ సమస్యను కలిగించవచ్చు అనమాట. అలాగే కొన్ని సందర్భాల్లో అయితే మూత్రపిండాల్లో రాళ్ళు, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఈ యొక్క అధికంగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ దారితీయవచ్చు. మరి రక్తంలో పెరిగే యూరిక్ యాసిడ్ కారణంగా మొత్తం మన ఆయుస్సులోనే 11 ఏళ్ళు తగ్గుతుందని, ప్రమాదం కూడా ఉందని ఈ మధ్యలోనే యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో తాజాగా ఓ అధ్యయనంలో ఈ యొక్క విషయం గురించి ప్రచురించినారు. అలాగే పెరిగే యూరిక్ యాసిడ్ స్థాయిల వలన గుండెకి సంబంధించిన జబ్బులు, మధుమేహానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి మనము అప్పుడప్పుడు ఈ యొక్క యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఎవరికైతే అధికంగా ఉందో అధికంగా ఉన్నవారు ప్యూరిన్ రిచ్ ఫుడ్ మానేయాలని వైద్యులు చెప్తున్నారు. దీనికి ఈ కోవకు చెందిన వాళ్ళు ఎక్కువగా పాలకూర, మష్రూమ్స్, రెడ్ మీట్, రొయ్యలు, టమోటో, పెసరపప్పు, తర్వాత చాయపప్పు, సోయా, కాఫీలు మానేయాలి. మానేస్తే ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలోని అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ బయటికి పోవాలంటే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. దీనికే కాదు, ఏ ఒక్క సమస్యకైనా మనము ఎక్కువ నీరు తాగితే మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి.